హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన స్టైల్ ఆఫ్ కుకింగ్. ఈరోజు మనం నేర్చుకోబోయే కర్రీ ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న చామగడ్డను ఇలా రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకటి అండి, మనం ఈ చామగడ్డని ఎంతసేపు అయితే ఫ్రై చేసుకుంటామో అంత మంచిది. ఆ చామగడ్డ అనేది స్టిక్కీగా ఉండదు. ఇప్పుడు ఫ్రై అవుతున్న చామగడ్డలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, చామగడ్డ ఈ కలర్ దాకా వస్తే చాలు. ఇలా ఫ్రై అయిన చామగడ్డను ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఏదైతే కడాయి వాడామో ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇలా వేగాకే అందులో 2 రెబ్బల కరివేపాకు, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోండి. మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న చామగడ్డను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, తగినంత కారం, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న నిమ్మకాయంత సైజ్ చింతపండు రసాన్ని పోసుకోండి. మనకి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి. ఇలా దగ్గరికి థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, మన చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.